రెస్టారెంట్ స్టైల్లో ఎయిర్ ఫ్రైలో తందూరి చికెన్ ఎలా చేసుకోవాలో చూద్దామా. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే నేను తందూరి చికెన్ చేశాను. ముందుగా వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంట్లోనే ఇలా ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో తందూరి చికెన్ చేసుకోవచ్చు. చాలా బాగా వచ్చింది, చాలా సాఫ్ట్గా బాగా వచ్చింది. తందూరి చికెన్ మనం ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు ఎయిర్ ఫ్రైయర్లో. తందూరి చికెన్ చేసుకోవడం ఎలాగో ప్రాసెస్ చూద్దాం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ముందుగా ఒక బౌల్లో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ అయితే సరిపోతుంది. తర్వాత వచ్చేసి మనం కొంచెం ధనియాల పొడి తీసుకుందాము. ఇది కూడా 1 స్పూన్ అయితే సరిపోతుంది. 1 స్పూన్ కారం పొడి, కొంచెం మనం చిల్లీ ఫ్లేక్స్ అనేవి తీసుకుందాము. అప్పుడు స్పైసీగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మళ్ళీ ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకుందాము. కార్న్ఫ్లోర్ వేసుకోవటం వల్ల కొంచెం క్రిస్పీగా ఉంటుంది. తర్వాత వచ్చి కొంచెం పసుపు అనేది వేసుకుందాము. కొంచెం గరం మసాలా వేసుకుందాము. కొంచెం గరం మసాలా వేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది. సాఫ్ట్గా రావడానికి కొంచెం పెరుగు వేసుకుందాము. నేనైతే ఒక 3 స్పూన్స్ వేసాను. మీకు కావాల్సినంత మీరు వేసుకోండి. పెరుగు వేసుకున్న తర్వాత మనం కొంచెం కసూరి మెతి వేసుకోవాలి. తందూరి చికెన్కు కసూరి మెతి అనేది కంపల్సరీ ఉండాలి. టేస్ట్ అనేది బాగుంటుంది. కసూరి మెతి వేసుకొని మనం ఒక 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకుందాము. ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఒక 3 స్పూన్స్ అయితే సరిపోతుంది. ఆయిల్ వేసుకొని మనం ఇప్పుడు తందూరి మసాలా అనేది కలుపుకుందాము. వీటినన్నిటినీ వేసుకొని కొంచెం సాల్ట్, అంటే మనం ముందు చికెన్ని సాల్ట్ వాటర్లో మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి కొంచెం సాల్ట్ చూసి వేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కలుపుకుందాము. ఆయిల్ మొత్తం అన్నీ వేసుకున్నాం కదా, ఈ తందూరి మసాలాని బాగా కలుపుకుందాము. ఇలా ఇంట్లోనే మనం ఈజీగా తందూరి చికెన్ అనేది చేసుకోవచ్చు. ప్రతిరోజు ఇంట్లో పిల్లలు ఎప్పుడన్నా కావాలా అని అడిగినప్పుడు మనం ఇలా టేస్టీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. మసాలా అంతని మనం కలుపుకున్నాము. నేను కొంచెం ఆయిల్, కొంచెం స్పైసెస్ తక్కువైంటే మళ్ళీ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు కడిగి పెట్టి వాష్ చేసుకున్న చికెన్ని ఇందులో వేసుకుందాము. కొంచెం తందూరికి లెగ్ పీస్లు కొంచెం పెద్ద సైజులో ఉన్న ముక్కలైతే బాగుంటుంది. మనం వాటికి చిన్న ఘాట్లు పెట్టుకుంటే అందులోకి మసాలా వెళ్ళి లోపల కూడా మనకు ముక్కకు మసాలా ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు మనం ఈ మసాలా అంతటిని చికెన్కి పట్టేలా బాగా కలుపుకుందాము. మసాలా అంతా బాగా కలిస్తే చికెన్ అనేది మంచి టేస్ట్ వస్తుంది. ఈ మసాలా అంతటిని చికెన్కి బాగా అప్లై చేసుకోవాలి. లోపలికి స్లోగా నిదానంగా కలుపుకోవాలి. ఫాస్ట్గా కలపడం వల్ల టేస్ట్ అనేది అంత సరిగ్గా రాకపోవచ్చు. ముక్కలకు అన్నిటికీ మసాలా అనేది పట్టాలి, అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది. ఇలా చికెన్కి మొత్తం మసాలా అనేది కలిపి పెట్టుకుందాము. ఆ బౌల్ సరిపోలేదండి, అందుకనే నేను వేరే బౌల్లోకి మార్చాను. ఇలా మసాలా మొత్తం చికెన్కి పట్టేలా కలుపుకొని పెట్టుకుందాము. చూడండి, చికెన్కి అంతటికి మసాలా అనేది పట్టింది. ఇప్పుడు మనం ఇంకొన్ని చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకుందాము. కొంచెం స్పైసీనెస్ తక్కువైంది. ఇవన్నీ యాడ్ చేసుకొని బాగా చికెన్కి పట్టేలా అన్నీ కలుపుకుందాము.
రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా చికెన్ తందూరి చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఆయిల్ కూడా తక్కువ, హెల్త్కి కూడా చాలా మంచిది. వెయిట్ లాస్ చేసేటప్పుడు మనం ప్రోటీన్ తీసుకోవాలంటే ఇలా ఎయిర్ ఫ్రైయర్లో తందూరి చికెన్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే 1 లెమన్ యాడ్ చేసుకుందాము. లెమన్ జ్యూసు టేస్ట్ బాగుంటుంది లెమన్ పిండుకోవడం వల్ల. లెమన్, కసూరి మేతి ఇవి 2 కంపల్సరీ వేసుకోవాలి. లెమన్ వేసుకున్న తర్వాత చికెన్ని బాగా కలుపుకుందాము. హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఎందుకంటే మనం ఆయిల్ని అవాయిడ్ చేస్తాం కాబట్టి తక్కువ ఆయిల్తోనే మనం ఈజీగా చేసుకోవచ్చు. ప్రోటీన్ హెల్త్కి కూడా చాలా మంచిది. వెయిట్ లాస్ చేసే వాళ్ళు ఎవరైనా సరే ఇలా 1 పీస్ 2 పీస్ తీసుకొని హ్యాపీగా తినచ్చు. ఇలా కలిపి పెట్టుకున్న చికెన్ని మనం ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్లో ఒక బటర్ పేపర్ వేసుకొని చికెన్ అంతా మళ్ళీ ఒకసారి కలుపుకొని అందులో పెట్టుకుందాము. చికెన్ని మనం ఒక 2-3 అవర్స్ మ్యాగ్నేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టాము. ఎందుకంటే వెంటనే చేయడం వల్ల అంత సరిగ్గా రాదు. కనీసం ఒక 2 అవర్స్ అయినా నానాలి. లేదంటే ఓవర్ నైట్ పెట్టుకున్నా సరే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సాఫ్ట్గా జ్యూసీగా అనేది వస్తుంది. కలిపి పెట్టుకున్న చికెన్ని మనం ఇలా ఎయిర్ ఫ్రైయర్లో బటర్ పేపర్ వేసుకొని స్టెప్ బై స్టెప్ 1 పీస్కు మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చేలా పెట్టుకుందాము. ఎక్కువ పెట్టుకుంటే పైన కాలి చికెన్ కింద కాలుకోకుండా ఉంటుంది. లేదు 1 బై 1 సపరేట్ పెట్టుకోవాలి. చూడండి నేను ఎలా పెట్టానో. ఇలా కొంచెం స్పేస్ ఉంటే మనం అటు ఇటు మార్చుకోవడానికి అనేదానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు మనం ఆయిల్ని అప్లై చేసుకుందాము. తక్కువ ఆయిలే పడుతుంది, ఎక్కువ ఆయిల్ ఏం పట్టదు. కొంచెం ఆయిల్ వేసుకొని పైన మసాలా అనేది ఆ హీట్కి మాడుకోకుండా కొంచెం ఆయిల్ వేసుకొని మనం ఫ్రై చేసుకుందాము. ఇలా అన్ని ముక్కలకి ఆయిల్ అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత మనం ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేద్దాము. ఎయిర్ ఫ్రైయర్లో పెట్టిన తర్వాత మనం ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయండి. పైన తందూరి చికెన్కి ఎంత డిగ్రీస్లో పెట్టుకోవాలి అని చెప్పేసి వాటిని చూసేసి ఇక్కడ మనం ఆప్షన్ సెట్ చేసి పెట్టుకోవచ్చు. తర్వాత మధ్యలో ఒకసారి ముక్కల్ని తీసేసి మనం పైన ఆయిల్ అప్లై చేసుకొని వాటిని అటు ఇటు మార్చుకోవాలి. ఎందుకంటే పైన మాత్రమే కాలి చికెన్ అనేది కింద పచ్చిగా అలానే ఉంటుంది. మనం వాటిని అటు ఇటు మార్చుకుంటే 2 వైపులా చికెన్ అనేది కుక్ అవుతుంది. చూడండి. ఇప్పుడు మళ్ళీ మనం దీన్ని ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసుకుందాము. ఆటోమేటిక్గా అదే ఆన్ అయిపోతుంది పెట్టిన తర్వాత. ఇప్పుడు తందూరి చికెన్ అనేది రెడీ అయింది. చూడండి, చాలా టేస్టీగా ఉండే ఎమ్మి తందూరి చికెన్ ఈజ్ రెడీ. ఇంట్లోనే మనం ఇలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. నేను ఎలాంటి కలర్ యూజ్ చేయలేదండి. చూడండి, మంచి కలర్లో బాగా వచ్చాయి. చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. ఎందుకంటే మనం ఆయిల్ తక్కువ వేసాం కాబట్టి ప్రోటీన్ హెల్త్కి చాలా మంచిది. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.